చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఏ పని చేసినా ఆలోచించి నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. ఆయన ఏం చేసినా అందులో ఒక విజన్ ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రంలో అంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదే జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారంట. అదేంటి అంటే 3 సిటీల్ని డెవలప్ చేయాలి అని చెప్పేసి. మరి ఏంటి ఆ 3 సిటీస్ ఎక్కడ అనేది తెలుసుకుందాం. సో దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు బాబు గారు ఏపీలో 3 సిటీస్ ని డెవలప్ చేయాలి అనుకుంటున్నారు అనే ఒక వార్త బయటకు వచ్చింది. సో ఏంటి ఆ 3 సిటీస్? ఇది నిజమేనా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మెగా సిటీస్ ని ప్లాన్ చేస్తున్నారని అంటే అవి సాదాసీదాగా ఉండవు. ఎందుకంటే ఒకప్పుడు హైదరాబాద్ కి విజన్ 2020 అందించి హైదరాబాద్ ని ఈ విధంగా మెగా సిటీ చేశారో మనకు తెలుసు. దీనికంటే మిన్నగా సిటీలను తయారు చేయాలని చెప్పేసి అనుకుంటారు. ఆయన ఎప్పుడు కూడా బ్రాడ్గా ఆలోచిస్తారు, చాలా బిగ్గా ఆలోచిస్తారు. థింక్ బిగ్ అని అంటారు కదా. సో అలా చాలా బ్రాడ్గా ఆలోచిస్తారు, చాలా విశాలంగా కూడా ఆలోచిస్తారు. సో ఆయన ఇప్పుడు హైదరాబాద్ని 2020 విజన్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఏ విధంగా అయితే మెగా సిటీని చేసి ఇవాళ ప్రపంచ పటంలో నిలబెట్టగలిగారో దానికంటే మిన్నగా ఖచ్చితంగా ఆ మెగా సిటీలని నిలపడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. దానికి సంబంధించిన డిజైన్స్ కూడా తయారు చేపిస్తారు. దాంట్లో ఎలాంటి సందేహం అవసరం ఉండదు. అయితే ఎక్కడెక్కడ మెగా సిటీస్ తయారు చేయబోతున్నారు అని అంటే 1 వైజాగ్ ఆంధ్రప్రదేశ్లో, 2 అమరావతి, 3 తిరుపతి. ఈ 3 సిటీస్ని మెగా సిటీస్గా తయారు చేయాలని చెప్పేసి ఆయన ప్లాన్ చేస్తున్నారు. దానికి సంబంధించి గ్రేటర్ తిరుపతి దాన్ని విస్తరిస్తూ ఉన్నారు. అలాగే వైజాగ్ను కూడా గ్రేటర్ వైజాగ్ అని చెప్పి అనకాపల్లి దాకా, విజయనగరం, అనకాపల్లి మొత్తం కలిపి గ్రేటర్ వైజాగ్ అలా చేసేసి దాన్ని మెగా సిటీగా ఆ ఏరియా మొత్తాన్ని తయారు చేయాలని అక్కడ ప్లాన్ చేస్తున్నారు. అలాగే తిరుపతి కూడా అమరావతి ఆల్రెడీ ల్యాండ్ భూసేకరణ కూడా స్టార్ట్ అయింది. ల్యాండ్ అక్విజిషన్ కూడా స్టార్ట్ అయింది కదా. అవుటర్ రింగ్ రోడ్ మొత్తం బోర్డర్స్ కూడా అయిపోయినాయి, డిపిఆర్ కూడా అయిపోయింది. సో అమరావతి ఒక మెగా సిటీ, వైజాగ్ ఒక మెగా సిటీ, తిరుపతి మరొక మెగా సిటీ. 3 మెగా సిటీలు. ఈ 3 మెగా సిటీలని 3 ఫైనాన్షియల్ క్యారిడార్గా మార్చాలనేది ఆయన ఆలోచన. ఫైనాన్షియల్ క్యారిడార్ అంటే ఇప్పుడు హైదరాబాద్ ఏ విధంగా అయితే తెలంగాణకి ఫైనాన్షియల్ సెంటర్గా ఉందో, గ్రోత్ ఇంజిన్గా ఉందో, అలాగే ఆ 3 సిటీలని ఆంధ్రప్రదేశ్కి గ్రోత్ ఇంజిన్స్గా తయారు చేయాలండి. ఒక సిటీ కాదు, 3 సిటీలని తయారు చేయాలండి. ఈ 3 సిటీలని తయారు చేసేటువంటి ప్లాన్ ఆయన దగ్గర ఉంది, అది చేస్తున్నారు. వీటిని తయారు చేయాలంటే కనుక ఫస్ట్ ఏం కావాలి? ల్యాండ్ బ్యాంక్ కావాలి. ల్యాండ్ బ్యాంక్ లేకుండా ఎవరు రారు. ఇప్పుడు జనం రమ్మంటే వెంటనే వచ్చేసారు. పని చేయడానికి పని ఉంటేనే వస్తారు, లేదంటే రారు కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రాజధాని హైదరాబాద్ ఉంది. హైదరాబాద్లో డెవలప్ చేశారు కాబట్టి ఆంధ్రాకు సంబంధించినటువంటి వాళ్ళు అందరూ కూడా అటు పేదల నుంచి పెద్దల ఇండస్ట్రియలిస్టుల వరకు అందరూ హైదరాబాద్ వచ్చారు. హైదరాబాదు ఇవాళ మహానగరంగా ఏర్పడటానికి కారణం ఏంటి? అందరూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వాళ్ళందరూ తిరుపతి నుంచి ఆదిలాబాద్ వరకు బతకడానికి వచ్చారు. ఎందుకు? రాజధాని కాబట్టి. ఈ రాజధాని ఏరియాలో డెవలప్మెంట్ జరుగుతుంది. తర్వాత అందరూ బతకడానికి, అందరూ చేయడానికి పనులు ఉన్నాయి అనేటువంటి ఉద్దేశంతో అప్పట్లో వచ్చారు, రమ్మన్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా. ఎందుకంటే ఆ రోజున కరువు వచ్చింది. 99 నుంచి 2004 మధ్యలో దాదాపు వరుసగా కరువే. 96 నుంచి కరువు ఉంది. 8 సంవత్సరాలు కరువు వచ్చింది. ఆ రోజున చేయడానికి పని కూడా దొరికేది కాదు. అందుకే చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ఢిల్లీ ఎన్డీఏ గవర్నమెంట్లో కీలకంగా ఉన్నారు ఆయన. అప్పుడు ఫుడ్ ఫర్ వర్క్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చి చేయడానికి పని కూడా లేకపోతే తినడానికి తిండి గింజలు కూడా కరువైన పరిస్థితుల్లో ఢిల్లీ నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి అప్పట్లో ఫుడ్ ఫర్ వర్క్ కింద ఇక్కడికి బియ్యం తీసుకొచ్చి అందరికీ తినటానికి బియ్యం. మీరు వర్క్ ఎలాంటి చేయించేవాళ్ళు? వర్షాలు లేవు. 7 సంవత్సరాల్లో కరువు వచ్చిందంటే నీకు చేయడానికి పనే ఉంటుంది. వర్షాలు లేవు. జస్ట్ చెరువులు దూకోవటం, లేదంటే రోడ్లు వాళ్ళు వేసుకోవటం, పని చేస్తే బియ్యం ఇవ్వటం, ఇది నడిచింది. ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు ఉండబట్టే నీకు ఫుడ్ ఫర్ వర్క్ కింద అనేక పనులు జరిగినాయి. అలాగే పనులు కూడా దొరికినాయి చేతి నిండా అందరికీ. అదొక స్వర్ణయుగం వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే భారతదేశ వ్యాప్తంగా పనులు లేక అనేక మంది ఇబ్బంది పడుతుంటే వలసలు వెళ్తున్నటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఫుడ్ వర్క్ కార్యక్రమాన్ని పెట్టి డెవలప్మెంట్లు చేశారు.
ఆ విషయాన్ని నేను చెప్పడం కాదు, రీసెంట్గా ఒక బుక్ రాశారు ఆయన, నా పేరు సుభాష్ గార్గి అనేది పేరు ఉంది, అవును అవును ఐఏఎస్. ఆయన బుక్లో అదే రాశారు, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి ఎలా ఆ, పట్టుబట్టి నిధులు తీసుకెళ్లేవాళ్ళు, సెంట్రల్ ఫండ్స్ని తీసుకెళ్లేవాళ్ళు, అలాగే ప్రపంచ బ్యాంక్ ఇచ్చినటువంటి రుణాలని ఆయన గ్రాంట్స్ కింద ఎలా మార్చుకున్నారు, ఇవన్నీ రాశారు ఆయన. ఆంధ్రప్రదేశ్ అంటే ఆయనకు ప్రాణం, ఆంధ్రప్రదేశ్కి ఏదో చెయ్యాలి అనేటువంటి ఒక తపన ఉంటుంది ఆయనకి. అందుకే ఆ రోజు కీలకంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో మొత్తం ఫండ్స్ అన్ని ఆయనే తీసుకెళ్లారు, మిగతా రాష్ట్రాలకు లేకుండా అని చెప్పి ఆయన రాసిన బుక్లో ఈయనకు ఒక పేజీ ఇచ్చారు, ఆయన జీవిత చరిత్ర రాస్తూ చంద్రబాబు నాయుడు గారి గురించి. అంటే ఏ స్థాయిలో ఆయన ఆలోచిస్తారో మనకి అర్థమవుతుంది. సో ఇప్పుడు మెగా సిటీలు తయారు చేయాలంటే ల్యాండ్ బ్యాంక్ కావాలి. అందుకే అమరావతిలో 33,000 ఎకరాలు తీసుకున్నారు ఫస్ట్ ఫేజ్లో, ఇప్పుడు మరొక 44,000 ఎకరాలు తీసుకుంటున్నారు. ఆయన టార్గెట్ 1,00,000 ఎకరాలు. 1,00,000 ప్రతి జిల్లాకి 1,00,000 ఎకరాలు ల్యాండ్ బ్యాంక్ అనుకుంటే ఇండస్ట్రీస్ వస్తాయి, నీకు పారిశ్రామికవేత్తలు వస్తే ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. అందుకే ప్రతి జిల్లాకి 1,00,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ కనుక తీసి పెట్టగలిగితే మొత్తం ఆంధ్రప్రదేశ్ సినారియో, ఆంధ్రప్రదేశ్ మొత్తం 2047కి మారిపోతుంది కంప్లీట్గా. దాంట్లో భాగంగా ఫస్ట్ ఫేజ్లో ఏంటంటే ఈ మెగా సిటీస్ని డెవలప్ చేయాలండి. ఈ మెగా సిటీని డెవలప్ చేయాలంటే నేను చుట్టూరు ఉన్న ల్యాండ్ బ్యాంక్ 1,00,000 ఎకరాలు మినిమం తీసి పెడితే తప్ప మెగా సిటీస్ వృద్ధి చెందవు. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్కు ఉన్న అడ్వాంటేజ్ ఏంటి, హైదరాబాదు కొండలు గుట్లో ఉన్నాయి, పంట పొలాలు అయితే కాదు ఇక్కడ. ఇప్పుడు పంట పొలాలకు వెళ్ళిపోయారు. గతంలో హైదరాబాద్ చుట్టుపక్కల పంట పొలాలు అయితే కాదు, ఇవన్నీ కొండలు గుట్లు ఉండేవి. సో ఇప్పుడు విస్తరిస్తూ ఉన్నారు. విస్తరిస్తూ ఉన్నటువంటి క్రమంలో ఇది అన్లిమిటెడ్గా ఉంది, ల్యాండ్ బ్యాంక్ ఉంది ఇక్కడ. కానీ ఆంధ్రప్రదేశ్లో అలా కాదు. ఆంధ్రప్రదేశ్లో ఏ మూలకు పోయినా కానీ ఫర్టిలిటీ ల్యాండ్ ఉంటుంది, ఫర్టైల్ ల్యాండ్ ఉంటుంది. ఫర్టైల్ ల్యాండ్ ఉంటుంది కాబట్టి పంటలు పండేటువంటి భూమిని అక్విజిషన్ కూడా చేసుకోకూడదు చట్ట ప్రకారం. సో కాబట్టి వెరీ టఫ్ అక్కడ భూసేకరణ చేయటం అనేది. కాకపోతే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని నమ్మి ఆయనకు ఉండేటువంటి గుడ్ విల్ని విశ్వసించి స్వచ్ఛందంగా రైతులు వచ్చి భూములు ఇస్తున్నారు. అమరావతిలో అదే జరిగింది కదా. సో కాబట్టి మెగా సిటీలు పరిధిలో మళ్ళా గ్రీన్ సిటీస్, మెగా సిటీల పరిధిలో శాటిలైట్ సిటీస్ ఏర్పాటు చేయాలనేది ఆయన ఆలోచన. ఇప్పుడు మెగా సిటీ అంటే ఒక్క వైజాగ్కే కాదు కదా, వైజాగ్ కార్పొరేషన్ పరిధిలోనే కాదు, గ్రేటర్ వైజాగ్ అనేది చాలా పెద్ద విస్తీర్ణం. అక్కడ కూడా ఔటర్ రింగ్ రోడ్ ఇవన్నీ ఏర్పాటు చేస్తారు. అక్కడ ఔటర్ రింగ్ రోడ్డుకి ఆనుకొని శాటిలైట్ టౌన్షిప్స్, స్మార్ట్ టౌన్షిప్స్ ఉంటాయి. దానికి కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ ఉంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో ఈ స్మార్ట్ సిటీలు, స్మార్ట్ టౌన్షిప్స్ ఏర్పడతాయి. ఇవన్నీ కూడా కంప్లీట్ కావాలంటే 2029కి పూర్తి కావు, 2047కి ఒక రూపు వస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్లానింగ్ అది. సో 1,00,000 ఎకరాలు అనేది ఖచ్చితంగా ప్రతి జిల్లాకి తీసి పెట్టడం ఖాయం రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు. సో ఈ 1,00,000 ఎకరాలు ల్యాండ్ బ్యాంక్ ఉంచుకుంటే కనుక వచ్చే పారిశ్రామికవేత్తలు వస్తారు. ఆయన ఏదైతే అనుకుంటున్నారో మెగా సిటీస్ అవి డెవలప్ అవుతాయి. ఆంధ్రప్రదేశ్కి గ్రోత్ ఇంజన్స్గా 3 ఉంటాయి, తెలంగాణకి ఒకటే గ్రోత్ ఇంజిన్. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి 3 గ్రోత్ ఇంజన్ని, ఫైనాన్షియల్ కారిడార్స్ని తయారు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఒక మాస్టర్ స్కెచ్ వేశారు. అది సఫలీకృతం కావాలంటే వరుసగా ఆయన అధికారంలోకి ఉండాలి, లేదంటే అది అసాధ్యం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.